హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది మెసేజెస్. యాక్చువల్‌గా నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ పోయింది. యాక్చువల్‌గా పిన్ పోయింది, ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో, కొత్త ఫోన్ తీసుకొని మళ్ళీ యూట్యూబ్ యాప్స్ అన్ని ఇందులోంచి అందులో పెట్టుకొని మళ్ళీ దాంట్లో పెట్టుకున్న వీడియోస్ మళ్ళీ అన్నీ ఇందులోకి తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. అందుకని కొన్ని వీడియోస్ రిలీజ్ అవ్వలేదు. సో సారీ ఫర్ దట్. ఫెస్టివల్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలీదు. ఈ ఫెస్టివల్ మాత్రం నాకు అస్సలు బాలేదు. మొబైల్ పోయింది, టీవీ పోయింది, హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంట్లో ఫుల్ పని, వాళ్ళు వీళ్ళు రావడాలు. అమ్మ బాబోయ్! ఓకే. సో, కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి అండ్ నా వాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. ఫుల్ కోల్డ్ ఉంది. సో, ఏంటి అంటే ఈరోజు ఇంకా కమ్యూనిటీ నుండి కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏమైంది ఏంటి అని. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఎలా అయినా లేట్ చేయకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటి అంటే సింపుల్గా స్ట్రైట్గా సో ఎప్పటి నుంచో పెట్టాలి అనుకుంటున్న వీడియో డైట్ ప్లాన్ అనమాట. సో నేను ఒక సింపుల్ డైట్ ప్లాన్. సో ప్రతి ఒక్కరూ సింపుల్గా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేస్తే మనం ఒబేసిటీ సెంటర్స్కి పరిగెత్తేసి వాళ్ళకి మనీ పే చేసి ఒకేసారి వెయిట్ లాస్ అవ్వడం కన్నా సింపుల్గా స్టెప్ వైజ్ అనమాట. సో ఒక నెలలో 1 కేజీ, తర్వాత 2 నెలల్లో, నెక్స్ట్ మంత్లో ఒక 2 కేజీస్ అలా మనం కొంచెంగా తగ్గితే అది మన హెల్త్కి చాలా మంచిది. మనం ఒబేసిటీ సెంటర్స్లోకి వెళ్ళి పరిగెత్తి అక్కడ డబ్బులు ఇచ్చి ఆ మిషన్స్ ద్వారా సో అలా కాకుండా న్యాచురల్ మెథడ్స్లో మనం స్లిమ్ అయితే అది మనకి చాలా మంచిదన్నమాట. అండ్ మళ్ళీ మనం వెయిట్ లాస్ కూడా అవ్వమన్నమాట. లేదు ఈ ఒబేసిటీ సెంటర్స్లో వాటిలో తగ్గితే ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. మనం తినాలి అనుకున్నది తినలేము, తాగాలి అనుకున్నది తాగలేము. సో న్యాచురల్గా మనం ఎలా అయితే మెయింటైన్ చేసే డైట్ ఉంటుందో దాన్ని కంట్రోల్లో పెట్టుకుని చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మన పొట్ట రాకుండా ఉంటుంది. అండ్ అదర్ ఏదైతే లోపల ఉన్న వేస్టేజ్ కొవ్వు అనేది ఏదైతే ఉందో అది కరిగిపోతుంది. సో దానికి డైట్ ప్లాన్ సింపుల్గా ఒక న్యూట్రిషన్ని అడిగి తెలిసిన వీడియో ప్లాన్ అనమాట ఇది. సో కంపల్సరీ ఫాలో అవ్వండి అందరూ, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సో చూడండి. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ సో ఈ గ్లాస్ వచ్చేసి 200 ml వాటర్ పడుతుంది ఇందులో. సో డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం బ్రష్ చేయకుండా 200 ml వాటర్ తీసుకోవాలి. సో బ్రష్ చేయకుండా పరగడుపునే ఎందుకు తీసుకోవాలి అనే రీజన్ ఏంటి అంటే మనం ఏదైతే నైట్ నిద్రలో మన నోట్లో ఏదైతే లాలాజలం మోరుతుందో ఆ లాలాజలం అనేది మనకి చాలా మంచిది. సో మనకి తెలియకుండానే ఎర్లీ మార్నింగ్ ఆ లాలాజలం మనం బయటకి ఉమ్మేస్తూ ఉంటాం బ్రష్ చేయడం వల్ల. సో ఆ లాలాజలం ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళడం వల్ల మనకి తెలియకుండానే ఆల్మోస్ట్ కొన్ని రకాలైన డిసీజెస్ రాకుండా సో యాంటీ జమ్స్ లాగా ఫైట్ చేస్తాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ లేవగానే 200 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇట్స్ ల్యూక్ వామ్ వాటర్, గోరువెచ్చగా ఉండాలి, మరీ హాట్ కాదు, మరీ కోల్డ్ కాదు. సో రన్నింగ్ ట్యాప్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని తీసుకోండి. సో అదైన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి, సో నేను మార్నింగ్ 6కి లేస్తాను కాబట్టి లేచిన వెంటనే 6కి తాగిన 6:30 ఆర్ 7కి లెమన్ వాటర్. సో 1 వీక్ షెడ్యూల్ కాబట్టి 1 వీక్లో 2 డేస్ లెమన్ వాటర్ తీసుకోండి. దీంతో 2 డేస్ జీలకర్ర వాము వాటర్ తీసుకోండి. అండ్ 2 డేస్ దాల్చిన చెక్క సో ఇంకొక 2 డేస్ ఏమో దాల్చిన చెక్క లేదా యాలకుల వాటర్ తీసుకోండి. ఎలాగా అంటే జస్ట్ లైట్గా గోరువెచ్చగా వాటర్ వేడిపెట్టుకొని అందులో అవి వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టండి. సో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు మీరు దాన్ని తాగండి. సో ఫస్ట్ ఏదైతే ఉందో డైలీ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్, నెక్స్ట్ అదే కొలతతో లెమన్ వాటర్ కానీ లేకపోతే నేను చెప్పిన 3లో ఏదో ఒక వాటర్ తీసుకోండి. సో దీనివల్ల మీకు ఏంటి అంటే రెగ్యులర్గా స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మొత్తం అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఓన్లీ ఈ మార్నింగ్ వాటర్ అండ్ ఈ లెమన్ వాటర్, జీలకర్ర వాటర్, ఈ
దాల్చిన చెక్క వాటర్ ఏదైతే ఉందో వాటితో. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక వెరైటీ స్పైస్తో బ్రేక్ఫాస్ట్. సో చాలామంది బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, పూరి, వడ, బజ్జీ మొత్తం వాట్ నాట్ అన్నీ తినేస్తూ ఉంటారు. ఇంకొంతమంది టైం లేదని చెప్పి నూడిల్స్ తింటూ ఉంటారు. సో అవేమీ కాకుండా మార్నింగ్ మనం యాక్చువల్గా వెయిట్ తగ్గాలి అనుకుని హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఐ విల్ ప్రిఫర్ ఓట్స్. ఓట్స్ మన ఇండియన్వి కాదు కాబట్టి ఓట్స్ మనం కాస్ట్ ఎక్కువ కొనలేము అనుకునే వాళ్ళు సింపుల్గా శనగలు, పెసలు ఇలాంటివి తీసుకొని స్ప్రౌట్స్ సో మొలక తెచ్చుకొని తింటే అది బాగుంటుంది వారంలో 2 రోజులు. అండ్ ఇంకొక 2 డేస్ ఏంటంటే వారంలో 2 రోజులు మొలకలు పెట్టుకోండి, 2 రోజులు ఓట్స్ పెట్టుకోండి, ఒక 2 రోజులు వచ్చేసి అటుకులు ఇలా ఈజీగా డైజెస్ట్ అయ్యే అటుకులు ఉప్మా, అటుకులతో ఖీర్ కానీ సో మిల్క్ అండ్ హనీ, పాలు, తేనె వేసుకొని అటుకులతో బ్రేక్ఫాస్ట్లో చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతాము అండ్ వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వం అనమాట. సో మార్నింగ్ వచ్చిన తర్వాత వాటర్, జీలకర్ర వాటర్ అండ్ ఒక బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ సో ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా, ఆక్రోట్ ఇలాంటివన్నీ ముందు రోజు నానబెట్టేసుకొని తింటే సో అది ఒకటనమాట. సో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఫుల్గా కాకుండా లెంతీగా కాకుండా ఒకేసారి కాకుండా సో వీ హ్యావ్ టు గివ్ ఇంటర్వెల్స్ అనమాట. సో ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినకుండా సో టైం ఇస్తూ గ్యాప్ ఇస్తూ తినాలన్నమాట, కొంచెంగా. సో అలా తినడం వల్ల ఏంటి అంటే బాడీకి పడుతుంది అండ్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది పొట్ట వచ్చేస్తుంది అనుకుంటారు కానీ మనం మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ తినడం వల్ల ఓన్లీ మధ్యలో చాలా గ్యాప్ ఇస్తూ ఉండడం వల్ల ఏంటి అంటే ఎంప్టీ స్టమక్ వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా పొట్ట రాకుండా ఉండడానికి ఈ మధ్యలో ఏవైతే ఉందో ఈ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే బటర్ మిల్క్ కానీ ఇలా లిక్విడ్స్ కానీ పంపిస్తూ ఉంటే బాడీలోకి మొత్తం వేస్ట్ అంతా ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది అండ్ బాడీలో గ్యాస్ ఫామ్ అవ్వకుండా బాడీ ఒక స్టేబుల్గా ఉంటుంది. సో మధ్యలో ఆకలేసిన ప్రతిసారి గ్లాసుడు వాటర్ తాగుతూ ఉండండి. సో ఇలా ఇంటర్వెల్స్ తెచ్చుకుంటూ ఫుడ్ అండ్ వాటర్ తాగడం వలన బాడీలో ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో, వేస్టేజ్ ఉంటుందో అది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇందులో డైట్ ప్లాన్ అంటూ ఏం లేదండి. సింపుల్గా మనం తినే ఫుడ్లో మనం కొన్ని అవాయిడ్ చేయాలి. లైక్ నూడిల్స్ కానీ, మంచూరియా ఇలాంటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో రీప్లేస్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఆకుకూరలతో కర్రీస్ చేసుకోండి ఎక్కువగా. అండ్ అన్వి తినేవాళ్ళు రెగ్యులర్గా ఒక ఎగ్ తీసుకోండి మార్నింగ్, నైట్ తినకూడదు ఎగ్ ఆమ్లెట్ కానీ. సో డే టైం మార్నింగ్, ఈవినింగ్ 6 లోపు ఏ టైంలో అయినా ఎగ్ తీసుకోండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో మీరు సింపుల్గా ఇలానే మాత్రం కంటిన్యూ. సో లంచ్లో ఏం తీసుకుంటారు? యాక్చువల్గా అయితే మనం నచ్చింది కుమ్మేస్తూ ఉంటాం. సో లంచ్ మనం తీసుకునే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ ముందు ఒక సూప్ తీసుకోండి. సూప్ అవ్వదు మేము ఆఫీస్లో బయట వాళ్ళు అనుకుంటారా, సింపుల్గా ఒక ఫ్రూట్స్, ఒక సలాడ్, కీరా ముక్కలు కానీ, ఆనియన్ కానీ వల్ల ఏంటి అంటే హెల్త్కి బెనిఫిట్ అండ్ ఆ సలాడ్ తినడం వల్ల మన కడుపు ఏదైతే ఉందో అది నిండిపోయి సో మనం ఎక్కువ రైస్ క్వాంటిటీ తినలేమన్నమాట. కాబట్టి అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని అండ్ ఆ సలాడ్ తినేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్లో సో మనం చేసే లంచ్లో ఎలా ఉండాలి అంటే రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. సో డైలీ ఒకే కప్ రైస్ అలవాటు చేసుకోండి. అది 200 ml లేకపోతే 100 ml కప్స్ ఉంటాయి కాబట్టి ఒకరోజు తిని చూడండి, పర్వాలేదు. కొంచెం ఆకలితో ఉండండి మధ్యాహ్నం పూట లంచ్లో. ఎందుకంటే మనం కడుపు ఫుల్గా తినేస్తే ఏదైతే మన బాడీలో ఉన్న కొవ్వు ఏదైతే ఉందో అది కరగదనమాట. సో మనం బాడీని కొంచెం ఎంప్టీగా ఉంచితే, మన స్టమక్ని కొంచెం ఎంప్టీగా ఉంచితే సో మనకి ఆకలేసినప్పుడు ఏదైతే కొవ్వు పదార్థాలు ఉన్నాయో అవి కరిగిపోయి బాడీలోకి వెళ్తాయి అండ్ అది వేస్టేజ్ అయితే యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం లంచ్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువగా ఫుల్గా తినకుండా. సో కొంచెం అన్నం, ఎక్కువ కర్రీ పెట్టుకోండి, పప్పు పెట్టుకోండి, లేదా చారు పెట్టుకోండి, లేదంటే మజ్జిగ పెట్టుకోండి. సో రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీస్ క్వాంటిటీ పెంచుకోండి. కర్రీస్ ఎక్కువ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బటర్ మిల్క్ తాగండి డైలీ. సో బటర్ మిల్క్ ఏదైతే తాగుతామో మన బాడీలో ఉండే వేడి బయటకు వెళ్ళిపోతుంది అండ్ మన వేస్టేజెస్ కూడా బటర్ మిల్క్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఎలాగో సమ్మర్ రాబోతుంది కాబట్టి డైలీ బటర్ మిల్క్ తాగడం అలవాటు చేసుకోండి. అండ్ సమ్మర్ స్టార్ట్ అయితే ఎలాగో సబ్జా వాటర్ అని, గ్లూకోజ్ అని తాగుతూనే ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 4 o'clockకి కంపల్సరీ ఒక ఫ్రూట్ తీసుకోండి. మనం తినే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో సిట్రస్ ఫ్రూట్స్ కానీ, మామూలు ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయో 6 లోపే తీసుకోవాలి. వన్స్ 6 దాటిన తర్వాత ఫ్రూట్స్ తింటే మనకి కోల్డ్ చేస్తుంది. కాబట్టి 4 to 5 మధ్యలో ఒక ఫ్రూట్ పెట్టుకోండి. లైక్ బనానా కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ. పుచ్చకాయల సీజన్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది, తెగ వచ్చేస్తున్నాయి కాబట్టి పుచ్చకాయ కూడా ట్రై చేయండి. ఒక చిన్న కప్ తింటే పుచ్చకాయ ఆల్మోస్ట్ కడుపు నిండుతుంది. అండ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక 1 hour ఆర్ 1.5 hour గ్యాప్ ఇస్తూ లైట్గా
ఒక గ్రీన్ టీ పెట్టుకోండి. సో మార్నింగ్ ఆల్రెడీ మనం ఈవినింగ్ షిఫ్ట్ చేసుకోండి. ఒక గ్రీన్ టీ తాగండి. అండ్ గ్రీన్ టీలో హనీ యాడ్ చేసుకోకండి, షుగర్ యాడ్ చేసుకోకండి, ఏం యాడ్ చేయకండి. స్టార్టింగ్ ఒక 4-5 డేస్ కష్టంగా ఉంటుంది. తర్వాత మీకే ఆ టేస్ట్ అలవాటు అయిపోయి కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుందన్నమాట. సో గ్రీన్ టీ ఈవినింగ్ ట్రై చేయండి. అయిన తర్వాత ఏమైనా తినాలి అనిపిస్తే చిన్న చిన్నవైనా తినండి, కానీ మరీ హెవీగా తీసుకోకండి. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి కంపల్సరీ అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీల్స్ బదులు ఇఫ్ పాసిబుల్ కొర్రలు, అరికెలు ఇవన్నీ వస్తున్నాయి. పౌడర్ చేసి అమ్ముతున్నారు రెడీమేడ్ గోధుమ పిండిలాగా. సో దాంతో చపాతీలు చేసుకొని నైట్ 3 లేదా 2 పుల్కాలు తీసుకోండి. సో ఈ 2 లేదా 3 పుల్కాలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే నైట్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ మనం రైస్ తీసుకుంటే నైట్ టైం డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మన డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. సో నైట్ టైం ఓన్లీ చపాతీ, కొంచెం కర్రీ లేదంటే పప్పు తిన్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలాగో మనం వెంటనే పడుకోం కాబట్టి, పడుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. సో నైట్ టైము డైలీ కంపల్సరీ ఒక గ్లాస్ పాలు తాగండి డిన్నర్ అయిన తర్వాత. సో పాలు ఎందుకు తాగమంటున్నాను అంటే, మనం ఆన్లైన్ అని మొబైల్ అని నిద్ర పట్టదు కాబట్టి, మనం వేడిగా పాలు తాగడం వల్ల మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. సో సింపుల్గా ఈ ఒక్క డైట్ ఏం లేదు ఇందులో. మార్నింగ్ వాటర్ తాగాలి, మార్నింగ్ వాటర్ తాగుతాం, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటితో పాటు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీలుంటే వాకింగ్, జాగింగ్, లేకపోతే సింపుల్ ఎక్సర్సైజ్ ట్రై చేస్తే మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఏదైతే బయట తినే జంక్ ఫుడ్ ఉంటుందో దానివల్లే మనం ఎక్సెస్ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాం. కాబట్టి బయట ఫుడ్ మనం అవాయిడ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్ తింటూ, టైం టు టైం తింటూ, వాకింగ్ చేస్తూ బాడీకి కొంచెం పని చెప్తే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. సో ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో నేను హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. సో అరికెలతో ఎలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అండ్ అటుకులతో ఎలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అండ్ ముఖ్యంగా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ అనమాట అవి. సో క్యాచ్ మీ ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు రాయల్ ప్రియ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.